తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తోంది. అప్కమింగ్ లిస్ట్లో టాప్ స్టార్స్ తమ కాంటెంపరీస్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. తెలుగుతో పాటు ఇతర అన్ని ఇండస్ట్రీల్లో ఇలాంటి క్రేజీ మల్టీ స్టారర్స్ రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఏంటా మూవీస్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. తెలుగు రాష్ట్రాల్లో మన శంకర వరప్రసాద్ గారు మానియా మొదలైపోయింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు విక్టరీ, స్టార్ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో సినిమా మీద అంచనాలు కూడా డబుల్ అయ్యాయి. ఈ క్రేజీ కాంబోనే వెండి తెర మీద చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మన శంకర వరప్రసాద్ గారు రేంజ్ లోనే బజ్ క్రియేట్ చేస్తున్న మరో మల్టీ స్టారర్ జైలర్ 2. జైలర్లో వర్కౌట్ అయిన ఫార్ములాను సీక్వెల్ కోసం రిపీట్ చేస్తున్నారు తలైవా. తొలి భాగంలో నటించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పార్ట్ 2లోనూ కీ రోల్స్ లో కనిపించబోతున్నారు. మలయాళంలోనూ ఇలాంటి మల్టీ స్టారర్ రిలీజ్ కు రెడీ అవుతుంది. బాలీవుడ్ లెజెండ్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ చాలా ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్ పాజిటివ్ రోల్ చేస్తుంటే మమ్ముట్టి గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. శాండిల్వుడ్ స్టార్స్ మల్టీ స్టారర్ ట్రెండ్ ను మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న 45 సినిమాలో శివరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్బీ శెట్టి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇలా అన్ని ఇండస్ట్రీలో మల్టీ స్టారర్స్ జోరు కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్. ఈ మధ్య ఎక్కువగా లార్జర్ దాన్ లైఫ్ రోల్స్ లో మాత్రమే కనిపిస్తున్న డార్లింగ్ ఈ సినిమాలో కొత్తగా కనిపించబోతున్నారు. చాలా రోజుల తర్వాత కామెడీ ట్రై చేయడంతో పాటు ఫస్ట్ టైం హర్రర్ జానర్ లో మూవీ చేస్తున్నారు ప్రభాస్. ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ స్పెషల్ కేర్ తీసుకుంటోంది మూవీ టీం. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ది రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసిన మూవీ టీం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా పూర్తి చేస్తుంది. తాజాగా అఖండ 2 థియేటర్లలో ది రాజా సాబ్ స్పెషల్ టీజర్ ను ప్లే చేస్తోంది యూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, ఫస్ట్ సింగిల్ కు సూపర్బ్ రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మరో అప్డేట్ ను రివీల్ చేసింది. సెకండ్ సింగిల్ ప్రోమోతో సినిమాలోనే రొమాంటిక్ యాంగిల్ ని రివీల్ చేసింది. ఒక్క అప్డేట్ తో అంచనాలు పెరిగిపోతుండటంతో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మీద ప్రెజర్ పెరుగుతోంది. రిలీజ్ డేట్ విషయంలో వినిపిస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టిన నిర్మాత జనవరి 9న థియేటర్లో జాతర పక్కా అని కన్ఫర్మ్ చేశారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ కామెడీ చేస్తుండడం, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించడం, హీరోయిన్లుగా గ్లామర్ క్వీన్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తుండడం ఈ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. ఇప్పుడు ఆ హైప్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లేలా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది ది రాజా సాబ్ టీం. బాలీవుడ్ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సక్సెస్ వచ్చేసింది. ఈ మధ్య కాలంలో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ నార్త్ లో బిగ్ హిట్ అయిన దాఖలాలు లేవు. కానీ ఆ లోటుని తీరుస్తూ రికార్డులు తిరగరాస్తోంది లేటెస్ట్ హిట్ దురంధర్. ఈ ఏడాది ఆల్ టైమ్ హిట్ దిశగా దూసుకుపోతోంది ఈ మూవీ. పెద్దగా సక్సెస్ లేని రణవీర్ సింగ్ హీరో, స్టార్ ఇమేజ్ లేని ఆదిత్య ధర్ దర్శకుడు. ఈ మధ్య ఆడియన్స్ ని అలరించలేకపోతున్న స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్. ఇలాంటి కాంబినేషన్ లో వచ్చిన దురంధర్ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది. మాస్ హీరోయిజం లో పీక్స్ చూపించి బాలీవుడ్ కి కొత్త జోషిస్తోంది. వైలెంట్ మూవీస్ సూపర్ హిట్ అవుతున్న నేపథ్యంలో స్పై జానర్, పేట్రియాటిక్ కాన్సెప్ట్ కి వైలెన్స్ ని కూడా యాడ్ చేస్తూ దురంధర్ సినిమాని రూపొందించారు దర్శకుడు ఆదిత్య ధర్. అందుకే ఈ కాన్సెప్ట్ మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న దురంధర్ రికార్డ్స్ తిరగరాస్తోంది. ముఖ్యంగా 2 వారాల తర్వాత కూడా అదే జోరు చూపిస్తూ బాలీవుడ్ టాప్ బ్లాక్ బస్టర్స్ రికార్డ్స్ ని చెరిపేస్తోంది. సెకండ్ వీక్ లో పుష్ప 2, చావా, యానిమల్ లాంటి సినిమాల వసూళ్ల నెంబర్స్ కి చెక్ పెట్టింది ఈ సినిమా. ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుండటం, త్వరలో తెలుగుతో పాటు మరికొన్ని రీజనల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తుండటంతో ఈ సినిమా ముందు మరికొన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. పెద్ద టీం రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కన్ఫర్మ్ చేసిన నాని కూడా నో కాంప్రమైజ్ అంటున్నారు. ఆల్రెడీ లాక్ అయిన డేట్కే ది ప్యారడైజ్ ని రిలీజ్ చేస్తామంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు నాని. దీంతో 2026 ఎర్లీ సమ్మర్ ఫైట్ గురించి ఇప్పటి నుంచే డిస్కషన్ జరుగుతోంది.
వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న నాని నెక్స్ట్ మూవీని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. తనకు దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నారు. ప్రెజెంట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా రిలీజ్ విషయంలో బిగ్ క్లాష్ కి కాలు దువ్వుతోంది. సినిమా అనౌన్స్మెంట్ రోజే ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్ ని లాక్ చేసింది యూనిట్. మార్చి 26న ఈ సినిమాని నేషనల్ లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా ప్రకటించింది. అయితే ఆ తర్వాతి రోజు అంటే మార్చి 27న పెద్ది కూడా రిలీజ్ కొస్తుందని తెలిసినా నాని మూవీ టీం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలోనూ రిలీజ్ డేట్ ని మరోసారి కన్ఫర్మ్ చేసింది యూనిట్. మార్చి 26న తెలుగుతో పాటు మరో 7 భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని క్లారిటీ ఇచ్చింది. పెద్ది టీం కూడా రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఈ మధ్య చికిరి సాంగ్ సక్సెస్ ని సెలబ్రేట్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లోనూ రిలీజ్ డేట్ ని రీకన్ఫర్మ్ చేసింది. దీంతో మార్చి లాస్ట్ వీక్ లో బిగ్ క్లాష్ తప్పేలా లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఊపిరి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఆఫ్రికన్ బ్యూటీ గ్యాబ్రియెల్లా డిమెట్రియాడ్స్. ఎక్కువగా బాలీవుడ్ సింగిల్స్ లో కనిపించే ఈ భామ సినిమాలతో కన్నా వీడియో ఆల్బమ్స్ లోనే ఎక్కువగా నటిస్తూ ఉంటారు. తాజాగా తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన న్యూస్ తో ట్రెండింగ్ లోకి వచ్చారు గ్యాబ్రియెల్లా. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా బాలీవుడ్ సర్కిల్స్లో ఎప్పుడూ ఫ్లాష్ అయ్యే పేరు గాబ్రియెల్లా. మోడలింగ్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ గ్లామర్ ఫీల్డ్ అప్డేట్స్తో కన్నా రిలేషన్షిప్ న్యూస్తోనే ఎక్కువ ట్రెండింగ్లో ఉంటారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్తో చాలా కాలంగా రిలేషన్షిప్లో ఉన్న ఈ బ్యూటీ పెళ్లి చేసుకోకుండానే 2 సార్లు తల్లయ్యారు. మెటర్నిటీ ఫేజ్ని ఎంజాయ్ చేస్తూ గాబ్రియెల్లా చేసిన ఫోటోషూట్స్ అప్పట్లో సోషల్ మీడియాను షేక్ చేశాయి. తాజాగా మరోసారి ఈ బ్యూటీ పేరు ట్రెండింగ్లోకొచ్చింది. ఇన్నేళ్ల తర్వాత రిలేషన్షిప్ స్టేటస్ని అప్డేట్ చేసుకోబోతున్నారు ఈ బ్యూటీ. తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ అర్జున్ రాంపాల్తో పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో అర్జున్ ఎంగేజ్మెంట్ జరిగిందన్న వార్త రివీల్ చేయడంతో పెళ్లి వార్తలు ఇప్పుడు ట్రెండింగ్లోకొచ్చేశాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ కెప్టెన్సీలో తెరకెక్కుతున్న ఈ సినిమా కథ విషయంలో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆ రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టారు దర్శకుడు హరీష్. సినిమా కంటెంట్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు హరీష్. పవన్ కాంపౌండ్ నుంచి మళ్లీ సందడి మొదలైంది. మోస్ట్ అవైటెడ్ కాంబోలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ లాక్ అవ్వకపోయినా ఆల్రెడీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి క్రేజీ విషయాలు రివీల్ చేశారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్తో ఓ క్లాస్ లవ్ స్టోరీ చేయాలనుకున్నారట హరీష్. కథ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత కోవిడ్ కారణంగా బ్రేక్ రావడం, అభిమానుల నుంచి మరో మాస్ మూవీ కావాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపించడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశామన్నారు. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ, ఎందుకంటే గబ్బర్ సింగ్లో బాగా మాసిగా చూపించారు. నాకు ఆయన ఒక జల్సా ఖుషీ లాగా చూపించాలని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అనుకున్నాం. సినిమా అనౌన్స్ కాడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అన్న ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడు అని చెప్పి సోషల్ మీడియాలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, సినిమా లవర్స్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, అరే వీళ్ళు ఇంకా ఎక్కువ అదే మాస్, అదే ఒక ఫుల్ టు ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడో మేము అనుకున్న కదా కొంచెం క్లాస్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఐడియా డ్రాప్ చేద్దాము, ఇంకో థాట్కి వెళ్దామా అన్న ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు పాండమిక్. ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ అంటూ జరుగుతున్న వార్తల విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. ఓ రీమేక్ కథతో సినిమా చేయాలని ఆలోచన చేసినా ఆ పాయింట్ అంతగా ఎగ్జిట్ చేయకపోవడంతో ఆ ప్రాజెక్టును కూడా పక్కన పెట్టేసి పవన్ ఇమేజ్కు తగ్గ కొత్త కథతో ఈ సినిమాను పట్టాలెక్కించామన్నారు. ఒక రీమేక్ అనుకున్నాము, అది పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు ఎవరము. ఆ తర్వాత అది పక్కన పెట్టేశాము. ఎందుకంటే ఆయన లైనప్స్ చూస్తుంటే కొన్ని క్లాస్ సినిమాలు ఉన్నాయి ఆయన చేస్తున్నప్పుడు. అప్పటికి ఆ సినిమాల అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో డెఫినెట్గా ఇలాంటి పాటలు ఉండే సినిమాలు అయితే లైనప్లో నాకు ఎక్కడ కనబడలేదు. సో డెఫినెట్గా మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ చూసే సినిమా చేయాలి, కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి మళ్ళీ మా టీం అందరం వర్క్ చేసి కళ్యాణ్ గారికి మళ్ళీ అనుకుని చెప్పిన తర్వాత అందరూ ఎగ్జైట్ అయిన కంటెంట్తో షూటింగ్ వెళ్ళేసరికి ప్రకృతి సహకరించి మరి గ్రహాలు తోడునే ఏంటో తెలియదు. ఇట్స్ నేచర్ తీసుకున్న టైం, అది సహజ సిద్ధంగా ఆ ప్రక్రియ ఇలా జరిగిపోయింది. సినిమా ఆలస్యం అవ్వడం వెనుక కారణం కూడా రివీల్ చేశారు హరీష్.
డిలేకు పవన్ ఏమాత్రం కారణం కాదని, ఆయన వల్లే సినిమాను రికార్డ్ టైంలో పూర్తి చేయగలిగామన్నారు. ఫైనల్ గా పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ లాంటి కథను సిద్ధం చేశామన్న దర్శకుడు త్వరలో మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయని అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. సో చూసారుగా, ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.